హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా స్టైల్లో పోహా ఎట్లా చేశానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే బొరుగుల్ని మంచినీళ్ళలో నానబెట్టి 1 or 2 minutes ఉంచితే కొంచెం సాఫ్ట్ అవుతాయి. నేను తీసుకుని కొంచెం పెద్ద బొరుగులు, అవి సాఫ్ట్ అయ్యాక బాగా పిండేసి నీళ్ళలో నుంచి వాటిని ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే బాండీ పెట్టుకొని 4 to 5 tablespoons, నా చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ వేరుశనగుళ్ళు వేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం తీసుకున్నాను. ఇవి కూడా బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి నెక్స్ట్ అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయని చెప్పి కొంచెం సాల్ట్ వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకొని అది ఫ్రై అయ్యాక ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే ఫ్రై అవుతున్నాయి, మీకు కనిపిస్తుందో లేదో. నెక్స్ట్ వచ్చేసరికి 2 చిల్లీస్ అండ్ కొంచెం కరివేపాకు తీసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను తిరగమాత గింజలు ఇప్పుడు వేస్తున్నాను, ముందే వేస్తే మాడిపోతాయని నేను ఇట్లా ఎప్పుడు మధ్యలో వేస్తాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ బాగా మగ్గాక ఒక చిన్న సైజు టమోటా వేస్తాను. ఈ టమాటా కూడా బాగా మగ్గిపోయాక కొంచెం పసుపు వేస్తాను. పసుపుతో బాగా కలిపేసి ఇంక సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్నాను. ఇది మొత్తం బాగా నూనె బయటికి తేలేంత దాకా బాగా మగ్గించి కొంచెం ఆ పచ్చిమిర్చి నాకు స్పైసీనెస్ సరిపోదు, సో కొంచెం ఒక 1/2 tablespoon కారం అయితే వేసి కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టేసి బాగా మిక్స్ చేస్తాను. చూడండి ఆయిల్ బయటకు వస్తుంది, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. నెక్స్ట్ అయితే ఈ బొరుగుల్ని తీసుకొని దాంట్లో కలిపేసి ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టి నేనైతే స్పీడ్గా కలిపేస్తాను. లాస్ట్లో కొంచెం సాల్ట్ అట్లా ఏమన్నా సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా చాలామంది లెమన్ వేసుకొని తింటారు, కానీ మా ఇంట్లో లెమన్ వేసుకొని తినరు. ఇదైతే హై ఫ్లేమ్లో కొంచెం స్పీడ్గా కలిపేస్తాను. సో లాస్ట్కి ఇదైతే నా స్టైల్లో పోహా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్